ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలండి. బాగున్నారా? మీరందరూ బాగుండాలని మా అనుదిన ప్రార్థనలో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచిదండి. ఈరోజు వాక్య ధ్యానంగా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు ఆయన. గడిచిన కాలం అంతా మీ రెక్కల చాటున మమ్మల్ని దాచారు, కాపాడారు. అందుని బట్టి వందనాలు ఆయన. వినుచున్న బిడ్డలకి విశ్వాసమును కలిగించు. నీ సన్నిధిలో నిలబడిన నీ దాసులను నీ శిలువ చాటును మరుగుపరిచి నాతోనూ మా అందరితోనూ ప్రత్యేక రీతిగా మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు వాని కొరకు కనిపెట్టును కదా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యంలో రాకడ కొరకు ఓపిక కలిగి ఉండాలి అని చెబుతూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిని చూపిస్తున్నాడు. ఏమనంటే, చూడుడి, వ్యవసాయకుని చూడాలి. మరి ముఖ్యంగా ఓపిక కలిగి ఉండాలి. ఈ రోజున మన ధ్యానాంశం ఏంటంటే, ఓపిక మనలో ఉందా? ఓపిక కలిగి ఉండాలని ఒక వ్యక్తిని మనకు చూపిస్తుంది లేఖనం, వ్యవసాయకుడు. దేవుని బిడ్డలారా, వ్యవసాయకుడు తన యొక్క భూ పంట తన దగ్గరికి రావాలంటే ఎన్నో చేయాలి. ఆ పంటకి, ఆ పొలానికి. ఉదాహరణకి మొట్టమొదటిగా పొలాన్ని దున్నాలి, ఆ పొలం నిండా నీళ్లు పెట్టాలి, ఆ పొలాన్ని దమ్ము చేయాలి, అలాగే ఆ పొలాన్ని మెత్త చేయబడాలి. ఆ యొక్క మెత్తన చేయబడినటువంటి ఆ భూమిలో వరి నాట్లు నాటబడాలి. ఆ తరువాత ఆ వరి మొక్కలు పెరుగుతుండగా దానితో పాటు కలుపు మొక్కలు కూడా పెరుగుతూ ఉంటాయి. అప్పుడు ఆ వ్యవసాయకుడు తన చేనునంతా పరిశీలించి ఆ కలుపు మొక్కలు తీసేస్తాడు. అంతేకాదు, ఆ పొలం మీద ఎటువంటి తెగులు రాకుండా ఎరువులు మందులు జల్లిస్తూ ఉంటాడు. ఇలా చేసి ఆ సమయంలో తన పంట కొరకు ఓపికతో ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఒక వ్యవసాయకుడు ఆ తన పంటను చేతికొచ్చే వరకు ఎన్నో పనులు చేస్తూ ఉండగా దేవుని చేత ఒక శ్రేష్టమైన ఫలాలు పొందాలంటే, ఇదిగో మనం వాక్యం చదివాము, భూఫలము నిమిత్తము, విలువైన భూఫలము నిమిత్తము. దేవుని బిడ్డలారా, నీలో ఒక శ్రేష్టమైన ఫలాలు దేవుడు చూడాలనుకుంటున్నాడు. శ్రేష్టమైన వ్యక్తిగా దేవుడిని తీర్చిదిద్దాలనుకుంటున్నాడు. అయితే మన హృదయం దేవునికి ఇవ్వాలి. ఈ హృదయం అనే ఈ భూమి దున్నబడాలి, వాక్యంతో మెత్తన చేయబడాలి, వాక్యంతో నింపబడాలి, వాక్యం చేత సరిచేయబడుతూ ఉండాలి, వాక్యం చేత దిద్దబడుతూ ఉండాలి. అలాంటి వ్యక్తి ఎవరైతే, ఏ మనిషి అయితే హృదయాన్ని దేవుడికి ఇస్తాడో వారిలో నుంచి శ్రేష్టమైన ఫలాలను దేవుడు తీసుకొస్తాడు. దేవుని బిడ్డలారా, మీరు వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే దేవుడు వాక్యంలో మరొక మాట ఉంది, నజరేతుల నుంచి మేలైనది ఏదైనా రాగలదా? నీ కుటుంబం నుంచి మేలైనది ఏదైనా రాగలదా? ఏదైనా మేలైనది మీ జీవితంలో రావాలి అంటే ముందుగా నువ్వు చేయవలసింది ఏంటంటే నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి.
నీ హృదయం సరిచేయబడుతూ ఉండాలి, వాక్యం చేత దిద్దబడుతూ ఉండాలి. కాబట్టి ముందుగా వ్యవసాయకును చూడాలి. మళ్ళీ బైబిల్లో కొన్ని విషయాల్లో చూడమని వాక్యం సెలవిస్తూ ఉంది. మోషే గారి దినాలలో తన ప్రజలందరినీ తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. వెనక చూస్తూ ఉంటే శత్రువులు, ఫరో సైన్యము రథాలతో వచ్చేస్తూ ఉన్నారు. ముందు చూస్తే సముద్రం అడ్డుగా ఉంది. ప్రజలందరూ భయపడిపోతున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మేమేమైపోవాలి? మా జీవితాలు ఇక్కడ సమాధి చేయబడాలా అన్నట్లుగా దిగులు చెందుతున్న సమయంలో దేవుడు మోషే గారితో మాట్లాడిన తర్వాత మోషే గారు అంటున్నారు, ఇగో దేవుడిచ్చే రక్షణను మీరు ఓరకనే నిలిచుండి చూడుడి. చూసారా? ఓరకనే నిలిచుండి చూడుడి. దేవుని యొక్క రక్షణ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనలో ఉండవలసిన ఏంటో తెలుసా? ఓపిక. మనం చూడాల్సిన వ్యవసాయకుడు తన పొలములో పంట వేసినప్పటి నుంచి తిరిగి మరలా తన గృహానికి పంట వచ్చే వరకు ఎంతో శ్రమ పడతాడు, ఎంతో కష్టపడతాడు. అలాగే ప్రభు రాకడ వరకు మనం ఆయన సన్నిధిలో చేరు వరకు కూడా మనకు ఉండవలసింది ఓపిక. ఈ రోజున ఓపిక చాలా తక్కువైపోతుందండి. అండ్ ఈ మధ్య మీరు విన్నట్లయితే భర్త భార్యను ఒక మాట అన్నాడని సూసైడ్ చేసుకున్నాడు. భార్య ఒక మాట అందని భర్త సూసైడ్ చేసుకుంటున్నారు. ఇదిగో స్కూల్లో టీచర్ గారు ఒక చిన్న మాట, హోంవర్క్ రాయలేదు, ఇంటికాడ ఏం చేస్తున్నాడు గద్దిచ్చిందని 7వ తరగతి చదువుతున్న పాప 3వ అంతస్తు పైకెక్కి దూకేసింది. ఓపిక లేదు, మాట పడే పరిస్థితి లేదు. నీ భర్తగా తల్లి నిన్ను అన్నది, నీ భార్యనే కదా నిన్ను అన్నది, నీ తల్లిదండ్రులే కదమ్మా నిన్ను ఒక మాట అన్నది. ఒక మాట అనే హక్కు లేదా? నీ సేవకుడే కదా నిన్ను ఒక గద్దిస్తున్నది నీ మేలు కొరకు. నా ప్రియమైన యవన బిడ్డలారా, చిన్న బిడ్డలారా, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నప్పుడు మీరు ఓపిక కలిగి ఆ హెచ్చరికలు స్వీకరిస్తున్నారా? అలా అయితే మీలో నుంచి శ్రేష్టమైన ఫలాలు దేవుడు ఇస్తాడు. నన్ను ఇంత మాట అంటావా, నీ మాట ఎవరింటారని మనం తల ఎగరేసినట్లయితే శ్రేష్టమైన ఫలాలు మనమే పోగొట్టుకుంటున్నాం. ప్రియమైన సహోదరి, నీ భర్త నిన్ను ఒక మాట అంటే ఏమైందమ్మా? నిన్ను గద్దిస్తే ఎందుకు చిన్నబుచ్చుకుంటున్నావు? ఓపిక కలిగి ఉండు. రాకడ వరకు కలిగి ఉండవలసింది ఏంటంటే ఓపిక కలిగి ఉండాలి. అలాంటి ఓపిక మనలో ఉందా? ముందుగా ఓపిక కలిగి ఉండాలంటే వ్యవసాయకుని చూడాలి. ఓపిక కలిగి ఉండాలంటే ఇదిగో రక్షణ కొరకు ఊరకనే నిలిచుండి చూడాలి. మరొక విషయం ఏంటంటే ఇదిగో మీరు కాకుల సంగతి విచారించి చూడుడి. అవి అగో పంటను చేకూర్చవు. అంటే కాకుని ఎప్పుడైనా మీరు చూసారా? అపార్ట్మెంట్ కడతాయా? వాటికి రేపేంటి పరిస్థితి? బ్యాంకులో ఖాతాలు ఉన్నాయా? ఏం లేవు. ఉదయం లేచిద్ది, ఆహారం కోసం వెళ్ళిపోద్ది. దేవుడు వాటికి సమృద్ధికరమైన ఆహారాన్ని సిద్ధపరుస్తాడు. అందుకే వాక్యంలో మరో చోట దేవుడు సెలవిస్తున్నాడు, మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా. ఎందుకు దేని కొరకు చింతిస్తున్నారు? దేవుని బిడ్డలారా, ఏంటి మన చింత? దేని కొరకు మీరు బాధపడుతున్నారు? మా అమ్మాయి పెళ్ళి అవ్వదండి, మేము ప్రభుని నమ్ముకుంటే మా అమ్మాయి పెళ్ళి అవదేమో చింత లేదు. నీ కొరకు దేవుడు సిద్ధపరిచినవి అవి నీ కంటికి కనబడవు. ఓపిక కనుగొండు. ఓపికతో రాకడ పర్యంతం వరకు కూడా మనం ఎదురు చూస్తూ ఉండాలి. దేవుని బిడ్డలారా, ఓపికతో మరొక వచనంలో ఏముందంటే మన ముందు ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. దేని కొరకై అంటే ఆయన రాకడ చేరు వరకు. చూడండి, ఎబ్రీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయము నేను చదువుతాను 1-2 వచనాల్లో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. దేనికై అంటే నీ ముందు ఒక ఆనందాన్ని దేవుడు ఉంచాడు, నీ ముందు ఒక సంతోషాన్ని ఉంచాడు. ఆ సంతోషము ఆనందము నువ్వు స్వీకరించాలంటే, ఆ సంతోషం అనే అనుభవించాలంటే ముందుగా నీకు కావాల్సిన ఓపిక.
పరిగెడతావా ఓపికతో? ఓపిక ఉందా? ఓపిక లేకపోతే ప్రార్థన చేయి, దేవుడు ఓపికనిస్తాడు. సహనం లేదు, ఓపిక, సహనం ఇవన్నీ అడుగంటిపోతున్న పరిస్థితులు. దేవుని బిడ్డలారా, కుటుంబాల్లో ఏదైనా చిన్న మాట భర్త తోలనాడి మాట్లాడాడంటే అక్కడ భూకంపం వచ్చేస్తుంది. భూకంపాలు, సామాన్లు పడిపోవడాలు, ఇంట్లో మౌన తీర్మానాలు. భర్త సీటీ రాసి ఇస్తాడు భార్యకి, భార్య సీటీ రాసి ఇచ్చిద్ది, ఇద్దరికి మాట్లాడడం. ఏంటయ్యా అంటే, ఓ వీళ్ళు నన్ను ఇంత మాట అన్నాడు. అవును కదా, 100 కేజీలు బరువు వచ్చి పడిపోయింది కదా. ఎక్కడ ఉంది ఓపిక? దేవుని బిడ్డ, ఓపిక రావాలంటే ప్రభువు దగ్గర నీవు వ్యవసాయకును చూడాలి. నీకు ఓపిక రావాలి అంటే మోషే కాలంలో ఉన్న ప్రజలను చూడాలి. నీకు ఓపిక రావాలి అంటే ఒకసారి ఆకాశ పక్షులను చూడాలి. అలా నువ్వు చూసినట్లయితే దేవుడు నీకు ఓపికనిస్తాడు. అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? యేసు వైపు చూడు. నీ కొరకు శ్రమలు సహించిన యేసు వైపు చూడు. ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు ఉమ్మేశారండి. యూదులు రాజుగా నువ్వు కదా అని ఎగతాళి చేశారండి. అయినప్పటికి కూడా ఆయన తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి అన్నారు. ఉందా దేవుని బిడ్డలారా? యేసు వైపు చూద్దాం, యేసు వైపు చూద్దాం. ఆయన రాకడ ఒకరు సిద్ధపడదాం. మనమే కాదు, మన కుటుంబం నుంచి శ్రేష్టమైన ఫలాలు దేవుడు ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. మనం చదువుకున్న వాక్యభాగం అది. శ్రేష్టమైన విలువైన భూ పంట మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. సిద్ధపడతావా? ఓపిక కలిగి ఉంటావా? మాట అంటే సహనం కలిగి ఉంటావా? ఈరోజున ఒక మంచి నిర్ణయం తీసుకో, ఒక మంచి తీర్మానం చేసుకో. మాట అన్నంత మాత్రాన, మాట పడినంత మాత్రాన మన విలువ ఎక్కడా తగ్గదు. మాట పడండి, తప్పే ఉంది. మాట పడినంత మాత్రాన నీ విలువ తగ్గదు. చూడండి, మన చేతిలో 100 రూపాయలు ఉందనుకోండి, దాన్ని గట్టిగా నలిపేసి ఇచ్చినా అది 100 రూపాయలే. దేవుడు నిన్ను నలిపినప్పుడు నీ విలువ పెరిగిద్ది తప్ప తరగదు. భక్తులందరూ అలాగా ప్రభు చేత విరవబడిన వారు, నలగొట్టబడిన వారు ఉన్నతులుగా తీర్చిదిద్దబడ్డారు. కాబట్టి ఓపికతో, సహనముతో ప్రభు వైపు చూడు. ఆయన వైపు చూస్తే నీ జీవితంలో శ్రేష్టమైన ఫలాలను దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు. ఈ యొక్క రాకడ దినాలలో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబాల్లో, ప్రతి ఒక్కరి వ్యక్తుల జీవితాలలో ఓపిక, సహనము, ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావాలు దయచేయండి. ఈరోజు ఓపిక లేక, సహనం లేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. దేవా, కుటుంబాలు కట్టువాడు నీవే. ప్రతి ఒక్కరిని దర్శించినాడు, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు. ఆకాశ పక్షులు చూడమన్నావు, వ్యవసాయకులు చూడమన్నావు, నీ రక్షణ ఊరకనే నిలిచింది చూడమన్నావు. అంతకంటే ప్రాముఖ్యంగా యేసు వైపు చూడగలిగిన కనులు, మీ వైపు చూడగలిగిన కనులు మాకు దయచేయండి. మిమ్మల్ని చూస్తేనే మాకు సహనం వస్తుంది, మిమ్మల్ని చూస్తేనే మాకు ఓర్పు వస్తుంది, ఓపిక వస్తుంది. అలాంటి సంఘముగా మా సంఘాన్ని, వాటి వింటున్న ప్రతి ఒక్కరిలో ఓపికను కలిగించి కుటుంబాలు సంతోషంతో, ఆనందంతో సాగిపోవడానికి సహాయం దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.